ఇవన్నీ ఆపి కూర్చున్నారు. ప్రభుత్వానికి ఉన్న పెద్దలు కూడా చెప్తున్నా, మూసీలో మీరు ఈ రోజు మా జియాగూడ మార్కెట్ బంద్ చేసి అయిపోయిందా? మూసి సాఫ్ అయిందా? మూసి తాగుతారా నీళ్ళు కిందికి పోయి? మళ్ళీ మా మార్కెట్ యార్డ్ బంద్ చేసి మీరు ఇప్పుడు నీళ్ళు మూసి అంతా సాఫ్ చేసిరా? ఇప్పుడే చెప్తున్నాడు మా మగ, ఈ డంపింగ్ ఎల్లగోతున్నది ఈ డంపింగ్ ఇవన్నీ కాలనీ చుట్టుపక్కల డ్రైనేజ్ ఏడిపోతున్నది. డ్రైనేజ్ కూడా మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పుకుంటా. నేను కూడా చాలా సాఫీగా చెప్తున్నా, ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈడికెళ్ళి మీరు మార్కెట్ ఓపెన్ చేసుకుంటారా, మున్సిపల్ ఆఫీస్ పోతారా అని మీరు ఒక కార్యాచరణ వేసుకున్నారు, మీరు వేసుకోండి. కానీ నేను అధికారులకు కూడా చెప్తున్నా, ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెలవలేదనుకో, సోమవారం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందర వచ్చి మేము కటింగ్ చేస్తాం. ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెరవకపోతే ఆదివారం లోపల కానీ సోమవారం పొద్దుగాల కటింగ్ మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందల్ని పీటలు పట్టుకరండి, కత్తులు పట్టుకరండి, కట్టైన ఏటలు కట్టుకరండి, ఆడనే కొడదాం, ఆడనే కొట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో పంచుతాం. ఎన్ని రోజులు మీరు ఇట్లా ఓపెన్ చేయకుండా అన్ని రోజులు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందరనే మేము కటింగ్ చేస్తాం. ఎంతమంది పోలీసులు పెడతారు? ఎన్ని రోజులను పెడతారు? బుద్ధి జ్ఞానం ఉండాలి. వేల వ్యాధి పశువులు వస్తాయి. పశువులు అమ్ముకునే పరిస్థితి ఏంటి అంటే బయట మార్కెట్ పోయి తక్కువ అమ్ముకోవాలనా? మా రైతులు బయట మార్కెట్ పోయి తక్కువ అమ్ముకోవాలనా? ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ లేబర్ పనులకు పోవాలనా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఇంత దిగాలి మిమ్మల్ని ఏం చేయాలి నాకు అర్థమైంది. ఏమైనా చేసే పనికి ఇంత అర్థం పడదాం ఉండాలి. काम करे तो कुछ थोपड़ी से काम करना, घुटने से काम नहीं करना. ఇలా చేసే పనులన్నీ గుట్నే से పని చేసినట్టే పనులు ఉన్నాయి. అందుకే చెప్తున్నా, మీరందరూ ధైర్యంగా ఉండండి. జియాగూడ మార్కెట్ అంటే ఒకటి కార్వాన్ సంబంధించింది కాదు, ఇది హైదరాబాద్ సంబంధించిన ఆస్తి, తెలంగాణ సంబంధించిన ఆస్తి. ఈడ దెబ్బ పడ్డదంటే హైదరాబాద్ దెబ్బ పడ్డట్టే, ఊర్లో మా వాళ్ళందరూ కూడా దెబ్బలు పడ్డట్టే. ఈ మార్కెట్ తెరవాల్సిందే, మళ్ళీ నడవాల్సిందే. మీ పోరాటం ఎప్పటి వరకు